కూర్చో. అక్కడ కూర్చోబెట్టచ్చుగా, పెట్టేసి కూర్చో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి. ఈ సండే కాదు, లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. నానికైతే హెయిర్ ఎక్కువ పెరిగిపోయిందండి తలలో. ఇంకా హెయిర్ అంతా అయితే కట్ చేస్తున్నాడు అజయ్. ఇంకా వాడికైతే లాస్ట్ 2 months అవుతుందండి హెయిర్ కట్ చేసి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకా అజయ్ ఇంట్లోనే చేస్తున్నాడు. వాడు అక్కడ షాప్లో చేయించుకుంటాడో ఏడుస్తాడో ఏమో అని. లాస్ట్ టైం అది చేస్తున్నాడు కదా, అందుకని చెప్పి ఇంకా అజయ్ ఇంట్లో అయితే హెయిర్ కట్ చేస్తున్నాడు. వాడికి ఆ ఎంటుకలన్నీ వెనకబడి గుచ్చుకోవడం వల్ల ఏడుస్తూ ఉన్నాడు. లేకపోతే మంచిగా కట్ చేయించుకునేవాడు. సరే అని పైన బనియన్ అంతా తీసేసి నేను పడిన హెయిర్ అంతా తీసేస్తా ఉన్నాను. అప్పటికే గీక్కుంటా ఉన్నాడు పాపం వాడైతే. సమ్మర్ కదా, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, వాడికి తలంతా చెమట పట్టేసి ఫుల్ గుల్లలు వచ్చేస్తున్నాయి తలంతా. లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది పాపం వాడికి. నాని చూడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అది వెరీ గుడ్ బాయ్ నాని, నువ్వు ఏడుపులో కూడా హాయ్ అవుతున్నావు. ఇంకా అందుకని ఈసారి ఇంకా అంత దూరం ఎందుకులే, మళ్ళీ తలంతా పుండులు వచ్చి గుల్లలు వచ్చేదాకా ఎందుకు అని చెప్పేసి ఇంకా ముందుగానే అయితే ఇంకా సమ్మర్కి అయితే తగ్గట్టుగా అయితే కటింగ్ అయితే చేసాం వాడికి. ఎక్కువ హెయిర్ లేకుండా మొత్తం హెయిర్ అంతా తీసేసాము, మరి గుండు లెక్క కాకుండా. అప్పుడైతే హెయిర్ కట్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండింది వాడికైతే. ఇంకా హెయిర్ కట్ చేయడం అయిపోయింది కదా, వాడికైతే వాడిని ఎప్పుడెప్పుడు వదులుతారా ఆడుకుందామా అని ఉన్నాడు. ఇంకా అదంతా క్లీన్ చేయాలి నేనైతే. అజయ్ అయితే హెయిర్ కట్ చేశాడు కదండి, అది ఫన్నీగా చెప్తా ఉన్నాడు అక్కడ. ఇంకైతే వాడికి హెయిర్ కట్ చేసాం కదా, ఆ జుట్టు అంతా పడింది కదా, అదైతే వాటర్తో కొడుతున్నాను పోతుందని. చూడు నాని, నాని నాని హాయ్ చెప్పు. హెయిర్ అంతా పడి ఉంటే ఇంకా హెయిర్ అంతా లాగుతున్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న అయితే బకెట్ తీసుకొచ్చి బకెట్లో వేసేసాడు. ఇంకా నేను వాడికైతే ఇంకా స్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి స్నానం చేపించలేదు, ఒకటేసారి హెయిర్ కట్ చేసాక స్నానం చేపిద్దామని. అందుకని స్నానం చేపించేసి మా ఊడిని అయితే ఇద్దరు రెడీ చేశాను. వాడి హెయిర్ కట్ చూడండి ఎలా ఉందో, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాడికైతే. ఫేషియల్ చెప్పిందని నేనే చెప్పి అదా గుండు చూపించానా, చూపి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, స్నానం చేసేసా ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ చెప్పు. ముద్దండి పెట్టు, పప్పి అంటు పెట్టు. అబ్బో మళ్ళీ పెట్టు, మళ్ళీ పెట్టు. అలా పెట్టాలా? నన్ను హెయిర్ స్టైల్ ఎవరు చేశారు? పప్పా చేశాడా? పప్పా చేశాడా? క్రెడిట్ బై అజ్జి, ఓన్లీ 20 రూపీస్. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, లొకేషన్ పిన్ చేస్తాను. 20 రూపాయల హెయిర్ స్టైల్ ఇప్పుడే చేశారు. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి.